హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్యూట్ జ్యువెలరీ బాక్స్ బాగుంది కదా. ఇది నేనే తయారు చేశాను. ఎలా చేశాను వీడియో చివరి వరకు అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయితే అట్ట తీసుకున్నాను. ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్ ఎంత పొడవు ఉందో అంత పొడవు అయితే అట్ట కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అట్ట పైన ఫెవికోల్ అయితే పెట్టేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్స్ అయితే అతికించేసుకోవాలి. నీట్గా ఒక లెవెల్ వచ్చేటట్టుగా అయితే అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ పని చేస్తుంటే ఇక్కడ మా చిట్టి తల్లేమో అన్నీ పడేస్తూ ఉంటుంది. ఒక డిఐవై ఒక క్రాఫ్ట్ చేయాలి అని అంటే మా పాప అయితే పడుకొని అయినా ఉండాలి, లేదంటే ఇంకా ఇలా చేయనియదు, తను ఆడిపిస్తూ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ స్టిక్స్ని అయితే అన్నీ అతికించుకున్న తర్వాత నేను ఇక్కడ పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే యూ షేప్లో 2 కార్డ్బోర్డ్స్ అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దాన్ని అయితే ఫెవికోల్ పెట్టేసి అయితే అతికించుకోవాలి. కొంచెం ఫెవికోల్ అయితే చాలా టైం పడుతుంది. నేను మీషోలోనే E7000 అని చెప్పేసి గమ్ అయితే తీసుకున్నాను. ఆ గమ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే అతికిస్తుంది. అలానే వైపు కూడా అయితే గమ్ము పెట్టేసి అతికించేసుకోవాలి. కాసేపు అయితే అది డ్రై అయ్యే వరకు అయితే పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ అది హ్యాంగింగ్ కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ని అయితే అతికించేస్తున్నాను. ఇంకా దాని తర్వాత ఒక పర్ల్ అయితే అతికించాను దానికి హ్యాంగింగ్ కోసం అని చెప్పేసి. ఇంకా ఈ బాక్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మనం చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం కదా, లైక్ పిన్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, అలాంటివి చిన్న చిన్న థింగ్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేసి మనకు అవసరం ఉన్నప్పుడు ఎంతో వెతుకుతూ ఉంటాము. ఇలా చిన్న బాక్స్లో వేసి ఒక దగ్గర పెట్టుకున్నామంటే మనకి ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా నాకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ బాక్స్. ఇంకా సైడ్ కూడా ఖాళీగా ఉండకుండా ఫెవికోల్ అయితే పెట్టేసి ఆ బాక్స్ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఆ స్టిక్స్ని అయితే కట్ చేసుకొని అతికించేసుకున్నాను. అటువైపు ఇటువైపు అయితే మా పింక్ కలర్ అయితే వేసేసుకున్నాను. మొత్తం ఓవర్ అయిపోయిన తర్వాత అయితే ఇది కొంచెం ప్లెయిన్గా కనబడుతుందని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే ఫ్లవర్ డాట్స్తో అయితే ఇలా చిన్నగా సింపుల్గా అయితే డిజైన్ అయితే వేసేసుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. నాది నేనే అనుకోవడం కాదు, మీరు చెప్పండి ఎలా వచ్చిందో. మీరు చెప్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మీరు బాగుందని ఒక చిన్న కామెంట్ చేయడం వల్ల మాకు అది బూస్టప్ లాగా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇంకా నాకైతే చూడండి ఎన్ని ఐటమ్స్ పడుతున్నాయో. చిన్నగా బాక్స్ కనబడ్డా కూడా చాలా థింగ్స్ అయితే పడతాయి. నాకైతే నచ్చింది. ఇంకా మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేసేసేయండి. మరో వీడియోతో మరో డిఐవైతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు ఉంటాను మరి, బాయ్.